ఆరంభం. ఉరికి సిద్ధంగా ఉన్న ఒక ఖైదీ నైట్ సెల్ నుండి మిస్ అవుతాడు. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్స్ కనుక్కున్న నిజాలేంటి, మళ్ళీ ఆ ఖైదీ దొరికాడా లేదా అనేదే రెస్ట్ ఆఫ్ స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. మోహన్ భగత్ మెయిన్ లీడ్ రోల్లో చేసిన మూవీ ఇది. హీరోని ఎక్కడో చూశాను అనుకున్నా, తర్వాత గుర్తొచ్చింది కేర్ ఆఫ్ కంచరపాలెంలో వన్ ఆఫ్ ద హీరో క్యారెక్టర్ ఈ మోహన్ భగత్. ఈ మూవీని డైరెక్ట్ చేసింది అజయ్ నాగ్. రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. మూవీలోకి వెళ్తే ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ అని చెప్పొచ్చు. మూవీ రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ చూసే వాళ్ళకి నచ్చకపోవచ్చేమో, బట్ డిఫరెంట్ మూవీస్ చూసే వాళ్ళకి డెఫినెట్లీ నచ్చుతుంది. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్కి వస్తే స్టోరీ అండ్ డైరెక్షన్. ఎప్పుడు బోరింగ్ కమర్షియల్స్ మూవీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి మూవీస్ చూడాలి అనిపించేలా ఉంది ఈ స్టోరీ. ఎలా తీశారనేది పక్కన పెడితే వెరీ గుడ్ స్టోరీ అండి. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ మూవీని పల్లెటూరులో తీయాలి అనే ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా డీటెయిల్ వేలో చెప్పుంటే ఇంకా బాగుండేది, బట్ స్టిల్ గుడ్ డైరెక్షన్. మూవీని ఎపిసోడ్స్గా డివైడ్ చేసి చెప్పిన ప్రాసెస్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ క్లైమాక్స్. కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ని సింపుల్ వేలో అర్థమయ్యేలా చెప్పారు. గుడ్ క్లైమాక్స్ అని చెప్పాలి. సెల్లో హీరో మాయమైపోవటం అనే దాన్ని గుడ్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ ఒక్క సీన్తో డైరెక్టర్స్ క్యాపబిలిటీ తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్. ఒక సాంగ్ బాగుంది, రిమైనింగ్ సాంగ్స్ ఓకే. మైనస్ పాయింట్స్కి వచ్చేసరికి చెప్పే కదా, అందరికీ నచ్చకపోవచ్చు. డిఫరెంట్ మూవీస్ చూసే వాళ్ళకి బాగా నచ్చుద్ది. ఈ కైండ్ ఆఫ్ మూవీస్ హాలీవుడ్ అండ్ బాలీవుడ్స్లో ఉన్నాయి. రీసెంట్గా తెలుగులో కూడా ఒకటి వచ్చింది. మీకు తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను చెప్తే స్పాయిలర్ అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ల్యాగ్. ఈ ల్యాగ్ కొంచెం పక్కన పెడితే సినిమా బాగానే ఉంటుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, నా వరకు కొత్తగా బాగుంది తెలుగులో ఇలాంటి అటెంప్ట్. ఇంకా డీటెయిల్గా చెప్పుంటే ఇంకా బాగుండేది. ఎనీవే, డిఫరెంట్ మూవీస్ నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. రిమైనింగ్ ఆడియన్స్కి కూడా ఓకే, పర్లేదు. ఓవరాల్ రేటింగ్ వచ్చి 2.75/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.